ఇక మూడవది కృతజ్ఞత. చేసిన మేలులకు కృతజ్ఞత, పొందిన మేలులకు కృతజ్ఞతగా నీవు నేను ఉండాలి. అది లూకాసు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు ఆ గడియలో ప్రభువు పవిత్రాత్మచే నింపబడి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతివైన ఓ తండ్రి, నీకు వందనములు అంటున్నా. తర్వాత వచ్చిన మరుగుపరచి పసిబిడ్డలకు నీకు వందనములు అని యేసు ప్రభువే తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఇచ్చిన ఈ జ్ఞానమును బట్టి, ఇచ్చిన ఈ తెలివిని బట్టి, నేను పొందిన ఈ యొక్క జీవితమును బట్టి నీకు వందనములు. గమనించండి, ఇదే విషయాన్ని మనము వేరే కూడా చదువుతూ ఉంటాం. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. 10 మంది కుష్ఠరోగులు ఆశీర్వాదము పొందారు. వారు దూరముగా నిలబడి ప్రభువుని అడిగారు, అయ్యా దావీదు కుమారామము కరుణించు, దీవించంటే నువ్వు వెళ్ళి అర్చకులు కనిపించమని ప్రభువు చెప్పినప్పుడు అందులో ఒకడు తాను స్వస్థుడొకట గమనించి వెనుకకు తిరిగి వచ్చి యేసు పాదముల మీద పడి కృతజ్ఞతలను తెలిపాడు. మరి నీ కుటుంబములో దేవుడు నీకు, నీ కుటుంబానికి చేసిన మేలులను బట్టి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నాకేం చేశాడులే, వాళ్ళకైతే అది ఇచ్చారు, వీళ్ళకైతే ఇది ఇచ్చారు, మాకేమిచ్చారు? ఇదే కదా మనం చేసేదంతా. పొందిన దానికి నీవు ఈ రోజున గుడికి రాగలిగావు, ఈ రోజున నీవు ఊపిరిని ఎంతటి నువ్వు పీల్చుకోగలుగుతూ ఉన్నావు. హాస్పిటల్కి వెళ్ళి చూడు, సొంతగా ఊపిరి పీల్చుకోలేక వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అయ్యా నేను బాగున్నాను. ఆసుపత్రికి వెళ్ళి చూడు, కాళ్ళు లేని వారి దగ్గర నేను నడవగలుగుతున్నాను, నా అంతటా నేను వేరే వారి సహాయము లేకుండా అని నీవు ఊహించగలిగితే అదే నీ జీవితంలో పొందిన గొప్ప మేలు. ఇంకెంతకంటే ఏం కావాలండి?